మీరు ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనపడవలనని రహస్యముకున్న నీ తండ్రికే కనపడవలనని ఉపవాసము చేయనప్పుడు మీ తల అంటుకుని ఒక నిమిషం సిస్టర్ అమ్మ వింటున్నారా? ఉపవాసం చేస్తున్నప్పుడు అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? తల అంటుకోవాలి. మీరా షాంపూ తెచ్చుకుని, కుక్కరిగా తెచ్చుకుని, డౌన్ సూప్ షాంపూ తెచ్చుకుని తల అంటుకోమని కాదు. ఇక్కడ మానవుడు చెడిపోవడానికి మొట్టమొదటిగా ఎక్కడ కొడతాడంట? చెప్పదమ్మా. ఎక్కడ ఏసుకేసిపోయేవారు ఏది చెప్పినా చాలా గొప్పగా చెప్తాడు. ఆయన చెప్పిన ప్రతి మాట ఒక మర్మం ఉంటుంది, దాగు ఉంటుంది. తల అడ్డుకోవాలి. ఈ తల ఎప్పుడు అడ్డుకోగలుగుతావంటే నీ స్థితిని మార్చుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే అడ్డుకోగలుగుతావు. నేను ఈ రాత్రి ఇక్కడ రావడానికి చూడండి, ఒక మధ్యవర్తి ఉండాలి. ఎప్పుడు కూడా మధ్యవర్తి లేకుండా ఏ పని జరగదు. మరి ఇదే స్థలంలో ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ తల అడ్డుకున్నావా? వచ్చావు, తీర్మానం చేసుకున్నా, గత వారం నుంచి చెప్తున్నారు ఉపవాస ప్రార్థనలని. మరి తల అంటుకున్నారా? మోకరించి ఇంట్లో ప్రార్థన చేసి 5 నిమిషాలు ప్రార్థన చేసి వచ్చిన చెయ్యొద్దండి. నేను ప్రార్థనకి వెళ్తున్నాను ప్రభువా, ప్రభు మందిరానికి వెళ్తున్నానయ్యా, ఈ ప్రారంభ రాత్రి వాక్యం ద్వారాగా నాతో మాట్లాడయ్యా, కనీసం కొంచెమైనా మాట్లాడయ్యా అని వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ప్రార్థన చేసుకోండి బాబు, బైబిల్ తేకుండా వచ్చిన చెయ్యొద్దండి. హల్లెలూయా. పాస్టర్ గారు మేము యూత్ అండి, మా ఇష్టం అండి, బైబిల్ తెచ్చుకుంటూ వస్తాం, లేకపోతే మానేస్తాను, నువ్వెవడవయ్యా అంటే కాదు. బైబిల్ లేకుండా మందిరంలో అడుగు పెడితే నువ్వు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. బైబిల్ కూడా ఉండాలి. ఇప్పుడు వీటికి ఏమైపోతుందంటే ప్యాషన్ సెల్ ఫోన్. సెల్ ఫోన్లో బైబిల్ ఆప్షన్ ఉందని పాస్టర్ గారు అంటారా? సెల్ ఫోన్లో పరిశుద్ధత ఉండదండి. ఉండాలండి సిస్టర్ గదాల్, బైబిల్ ఉండాలి. మీరు ఏమని అనుకోవచ్చు, మీరు ఏమనుకుంటారో నేను తప్పకపోతే నాకు లెక్క ఉంటుంది రేపు. ఈ రాత్రి బైబిల్ తేకుండా వచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి. రియల్గా ఇక్కడ కూడా చాలా మంది కనపడుతున్నారు, అందుకే అడిగాను అన్నమాట. బైబిల్ తేకుండా వచ్చిన వాళ్ళు చెయ్యొత్తాలి, బాగా చెప్తారు, నిజంగా చెప్తారు. అందరి చేతిలో బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉంటే ఉదయకాలం బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి. చూడండి, అందుకే దేవుడు అన్నాడు, పిలిచిన వారు అనేకులైతే ఏర్పరచుకున్న వారు. టిఫిన్ చేయడం నిజం, మధ్యాహ్నం భోజనం చేయడం నిజం, సాయంత్రం తినబడుకోవడం నిజం, కానీ బైబిల్ చదవడం మన జీవితంలో నిజమో లేదు. అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు, ఏమంటున్నాడు? తల అంటుకుని ముఖము కడుక్కుని. చూడండి, మన ముఖములు ఎన్ని ఉన్నాయి? మొట్టమొదటిగా ఆశ కలిగించేది కళ్ళు. ఈ కళ్ళు వల్ల మనం ఏమైపోతున్నాం? ఈ కళ్ళకి ఏమి లేదు, స్టాప్ లేదు. ఒక సంఘంలో ఒక స్త్రీ అడుగుతుంది, అమ్మా వాక్యం వింటున్నావా? వింటున్నానండి. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ముఖం కడుక్కోమన్నాడు. కడుక్కుంటున్నారా? నేను రోజు కడుక్కుంటున్నా 1,00,000 పెట్టి. యేసుక్రీస్తు ప్రభువారు 1,00,000 పెట్టి కడగమని లేదమ్మా. ఈ మొత్తంలో మొట్టమొదటికి కళ్ళు. ఈ కళ్ళు ఏం చేస్తాడంటే 6 గంటల మొదలుకొని సాయంత్రం మధ్యాహ్నం 1 గంటల మొదలుకొని ఆ సీరియాలు ఈ సీరియాలని ఆశ కలిగించి తీసుకెళ్ళిపోతుంది కళ్ళు. ఇది కడుక్కోమంటున్నాడు. అంటే సత్యైన మానేత టీవీ చూడ మానంది, భక్తురాలు మానేసింది, భక్తుడిగా బతుకుతున్నాడు. సంఘానికి రాకపోతే పాస్టర్ గారికి ఊడింది లేదు, దేవుడికి ఊడింది లేదు, నీ బతికే ఊడిపోతుంది. నేను అలాగన్నాను, మా పాస్టర్ వచ్చి ఏదన్నాడనే ఏమన్నా వచ్చేసాను, వచ్చి నా కాలు పట్టుకుంటూ కాల్చి తన్నాను చావుకునే. అంత దుర్మార్గుడిగా ఉన్న నన్ను ఈరోజు తీరికి లేకుండా వాడుకుంటున్నాడు దేవుడు. అప్పుడు చేతి విలువ, ముఖం కడుక్కున్నాను, తల అంటుకున్నాను. నేను చేస్తున్న ప్రార్థన రహస్యంగా చేస్తున్నప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఉపవాస కూడుకులో ఈ ప్రారంభ రాత్రి నిజమైన ఉపవాసం చేయడం నేర్చుకో. నీ పక్కింటి వారిని మందిరానికి రావాలంటే నీలో భక్తి నిలకడగా ఉండాలి, రాష్ట్రం కలిగి ఉండాలి, దుఃఖిస్తూ ఉండాలి, మనోపూర్వకముగా ఇష్టపూర్వకముగా అంగరార్చినట్లుగా సంఘములో ఆర్చితే నీ కుటుంబమే కాదు, నీ ప్రాంతం పాత్ర మార్చబడి సంఘానికి వస్తాది. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ ఈ స్త్రీ చూడండి, ఎవరో రాని పట్ట కట్టుకుని ఏడ్చింది గోరు పట్ట. రూతు వార్ప విడిచిపెట్టేది, రూతు నిలబడ్డాలి. అంటే ఆమెలో ఏ ఆశలు లేవు, సరైన సామాన్యం అని కోరికెళ్ళాం, ఆశల్లాం. నిన్న కాక మొన్న టీవీలో న్యూస్ వస్తుంది, చెన్నైలో ఒక యవనరాలు ఫేస్బుక్ ద్వారా పరిశుభ్రమయ్యారు, ప్రేమించుకున్నారు, ఆ ప్రేమ నిజమనుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత స్త్రీ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది, విడిపోయారు. అమ్మాయికి పుట్టినరోజు అంట, భర్త కదా పోలీసు చేస్తాడని కౌరాంపేట వచ్చాడు. ఓ పుట్టినరోజులో భార్య భర్తకి ఏమొచ్చింది, గొడవ వచ్చింది. గొడవ ఇక్కడ పోలేదు, వెంటనే గంట తీసి చూసేసి పాడేయాడు. ఆమె చచ్చిపోతే వెంటనే ఏదో కాల్చి చచ్చిపోయాడు. ఆ ప్రేమలోనే సంబంధం, నువ్వు ఆరాధిస్తున్న ఏసీ ప్రేమలోనే ఉంది. ఈ సంబంధమైన ప్రేమ కోసము ఎవరు వస్తారు, ఎవరు రారా? ఒక మిషన్ కాల్ వస్తుంది, నువ్వు ఫోన్ చేస్తున్నా మిషన్ కాల్ అవుతుంది, జాగ్రత్త. ఫోన్ మిషన్ కాల్ వచ్చినప్పుడు డిలీట్ చేసి పాడేయాలి. వాట్సాప్ లో ఏదో మెసేజ్ తప్పుడు డిలీట్ బ్యాక్ లిస్ట్ లో పెట్టాలి. నాకు ఒక ఆవిడ సినిమాలో డైలాగ్ పెట్టింది, వాట్సాప్ లో సినిమాలో డైలాగ్ పాట అంట, ఏదో మనసు ఉన్నమా ఏదో మంచి పాట. నేను చూసాను, ఎవరు పంపారు రాదు చూస్తే నేను అప్పుడు అనుకున్నాను, అంటే ఏ పాస్టర్ గారు కూడా పంపాలని ఆలోచన కలిగి ఉన్నారు మొహాలు. ఎంత భక్తులు, గాలి వర్షం రాదు ఎందుకు చూస్తున్నారు? అదే రాదు. మన వానపల్లిలో సలపల్లిలో మా చిన్నమామయ్య గారి ఇంటి గారు మీటింగ్ పెట్టాడు. ఆయన మీటింగ్ వెళ్తే ఆ పాస్టర్ గారు పాటలు పాడుతున్నాడు. పాటలు పాడుతూ సినిమా వస్తున్నాయి. ఎల్లుండి కానీ నాకు ఇంకా వాక్యం ఇవ్వకుండానే పాస్టర్ గారు వర్షం వస్తుందండి ముగించేయాలి, వర్షం వస్తుందండి ముగించేయాలి. ఇంకేమో నాకు ఇవ్వకుండా ఇంకేం ముగిస్తాను, నాకు ఇంకేమన్నది మౌతం, నాకు ఇంకేమన్నాడే వర్షం వస్తుంది ముగించండి అన్నాడు. సరే మౌతెత్త ముగించాలని అన్నాను. ఇచ్చిన తర్వాత ప్రార్థన చేశాం, ప్రభువా ఈ రాత్రి నేను ప్రేమిస్తున్నాను, ఈ రాత్రి నేను సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాను. ఏసయ్యా ఇదిగో అస్తం మాది కాదు, నీ అస్తముగా మేము ప్రార్థన చేయడం మా వంతు, కార్యం చేయడం నీ వంతు ప్రార్థన చేస్తే ఆ ప్రాంతంలో 7 రోజులు వర్షం రాలేదంట. సభలు పట్టండి, గొప్ప కాదు, సాక్ష్యం చెప్తున్నాను నేను. ఏ ప్రార్థనది? ఇష్టపూర్వకమైన, యథార్థమైన, హృదయపూర్వకమైన తల అంటుకోవాలి, ముఖము ఎంతమంది కడుక్కుంటారు ఈ రోజు? వాక్యం నొచ్చుకుంటారు తెలుసా మీకు? బైబిల్లో ఉంది, నొచ్చుకున్నప్పుడే 3000 మంది మారారు పేదగడ ప్రసంగానికి. నాకు పేరు పెట్టారు ఎక్కడికి వెళ్ళినాని, ఏమని? తిట్టే మాస్టర్ కాదు, భలే పేర్లు పెడతారు విశ్వాసులు. అబ్బో ఇక్కడ విశ్వాసే, బయటికి వెళ్తేనే పిశాచి. నేను ఆ మాట అన్నా. హల్లెలూయా ఎంతమందిని చూపించాను. ముగించేయమంటారా? నేర్చుకుని ఉన్నారు, ముగించేస్తాను. చెప్పాలి, ముగించేయమంటారా? చెప్పాలి. ఏం చెప్పాను? హల్లెలూయా. మూలవాక్యం ఏంటండి? అదే మూలవాక్యం. హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించెదము. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించెదము. ఒక నిమిషం, తప్పలు కొడితే అపవాదిగా నలిగిపోవాలి, చేతులు ఇవ్వాలండి, అలా పట్టాలి. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించెదము. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవాని
దుఃఖములోని వేదంలో గత క్రిస్మస్కి రాశాను ఈ పాట. అనేకమైన పాటలు మా సంఘంలో నన్ను చూసి ఎక్తారించేవాడు, యానం చేసేవాడు. భక్తి కదా, పాట వచ్చి కాదు, ఒత్తిడి తిరిగి కాదు. సంఘంలో విశ్వాసులు పాట రావాలని వీడి పాట రానప్పుడు ఎందుకు లేచిపోతాడు అనుకునేవారు. నాలో ఒక ఆశ, నాలో ఒక కోరిక, నాలో ఒక తలంపు, నేను ఏదో విధంగా దేవుని స్తుతించగలగాలి ఒక ఆశ కలిగి ఉంటే, ఎవరైతే నన్ను దూషించారో, ఎవరైతే యానం చేశారో వాళ్ళకి అక్కడే కూర్చున్నారు, నేను ఎక్కడికో తిప్పేస్తున్నాడు ఏషియా. ఆశ 107 కీర్తన 9వ వర్షం తీయకండి. ఎలాగనగా ఆశకున్న ప్రాణములను చుట్టుపరుస్తా